వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వీరులారా వందనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మానస. తెలంగాణ రాష్ట్రంలో విగ్రహం వెనుక వివాదం వేడెక్కుతుంది. తెలంగాణలో మరి ఇంకేం సమస్యలు లేవా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త దుమారం రేగుతుంది. ఒకవైపు తెలంగాణ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రభస ఒకవైపు, ఇంకోవైపు తెలంగాణ తల్లి విగ్రహం రభసగా మారుతుంది. ఈ వివాదం ఎందుకు? ఇదే విషయంపై 69 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్న ప్రజలు, ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాల తీరుతెన్నులపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. రాష్ట్రం సాధించుకున్న 10 ఏళ్ల స్వతంత్ర పాలనలో మేం బహు గొప్పగా చేశామంటూ చెబుతున్న గత పార్టీ నేతలు ఒకవైపు ఉంటే, తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం దుమారాన్ని రేకెత్తించేలా రాష్ట్ర నలుమూలల్లో తెలంగాణ పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ధర్నాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, ఇంకోవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళ యొక్క ఆహార్యాన్ని మేము ప్రతిబింబించేలా రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం, అందులోనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కనిపించేలా పచ్చని చీరను కట్టి ఎర్రని జాకెట్ తొడిగి అభయ హస్తాన్ని చూపించేలా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రెండు వాదనలు ఒకసారి పరిశీలిస్తే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక కిరీటం, వరి కంకులు, మొక్కజొన్న కంకి, అలాగే బతుకమ్మ ఇలా ఒక దేవత రూపంలో ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఒక సగటు మహిళ పచ్చ చీర కట్టుకొని సమైక్య జీవనం ఏ విధంగా ఉంటుందో దాన్ని ప్రతిబింబించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసింది. ఇందులో ఎవరు తక్కువ కాదు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం గడిల పాలనను తొలగించాలని మార్పు కోసం ప్రజలందరూ తిరగబడి తమకున్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ప్రభుత్వం అయితే కూలింది, కానీ మార్పు జరిగిందా? వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఇక తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాల కాలంలో నాటి ప్రభుత్వం గాంభీర్యాన్ని ప్రదర్శించేలా చేశారు. అందులో బతుకమ్మ పండుగను ప్రతిబింబించేలా ఒక చేతిలో బతుకమ్మను పెట్టి ఇది మన విధానమని చెప్పింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్టుగా ప్రజలకు చూపించడం జరిగింది. బతుకమ్మ పండుగ రోజున మహిళలందరికీ చీరలను అందించే ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదని నినదించిన నాటి తెలంగాణ ప్రజలు అది గత చరిత్ర. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకుండా చకచక అడుగులు వేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహంలో అభయ హస్తాన్ని చూపిస్తూ ఇది మా హస్తం గుర్తు అనేలా ఉంది. అలాగే కంకి, మొక్కజొన్న కంకులు, వరి కంకి మరొక చేతితో పట్టుకొని పచ్చని చీరగట్టి ఎర్రని రవిక తొడిగి తెలంగాణ మహిళ శ్రమజీవులకు ప్రత్యేక చిహ్నంగా ఆకృతి అని తీర్చిదిద్దారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోకుండా తమదైన మూస పద్ధతిలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు దొందే అన్నట్టుగానే విగ్రహం వెనుక అసలు వివాదం మొదలైంది. మరి ఇంకే సమస్య లేనట్టుగా, తెలంగాణ సమస్యలన్నీ తీరినట్టుగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమస్యలు ఇక లేకుండా పోయాయి అన్నట్టుగా సంవత్సర కాలంలో ఈ కార్యక్రమాలు చేశామని చెప్పుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అపవాదులను మూట కట్టుకుంటుంది. వీరులారా వందనం. కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రవేశపెడతామని చెప్తూ 100 రోజుల్లో చేస్తాం అన్న పనులు కాస్త మందకోడిగా సాగుతూ సంక్షేమ పథకాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రం బాగా కలిసి వచ్చి ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఇక మిగతా ఏ ప్రభుత్వ పథకాలు కానీ ప్రజల్లోకి అంతగా పోలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుంది?
సమగ్ర సర్వే ప్రజాపాలన ఆశాజనకంగా సాగినా దాని పర్యవసానం ఎలా ఉండబోతుంది అన్న 1.25 ప్రశ్నలు ప్రజల్ని వేధిస్తున్నాయి. ఇక రైతు రుణమాఫీ కొంత జరిగినా ఇంకా బ్యాంకులో జమ కాలేదు అని రైతులు వాపోతున్నారు. ఇంకోవైపు మహిళలకు ఆర్థిక సహాయం చేయుత అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అంతగా పని చేసినట్టుగా గ్రామ స్థాయిలో కనిపించడం లేదు. మళ్ళీ 1 సంవత్సర కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని మళ్ళీ లేవనెత్తే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కాస్త మెరుగుపడుతుంది అనుకున్న యువతకు ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్లు కొంత ప్రకటించినా ఆ మేరకు ఉద్యోగాలు, టీచర్ల నియామకాలు అయితే బాగానే జరిగాయి. సామాజికంగా అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నా ఇంకా జరగాల్సింది చాలా ఉంది అంటూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది అంటూనే కొంత మార్పులు తీసుకొద్దామనే క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు శ్రీకారం చుట్టింది. ఎంతైనా గత ప్రభుత్వంలో జరిగిన సమగ్ర సంక్షేమం, అభివృద్ధి 1 సంవత్సరం గడిచిన కాంగ్రెస్ పార్టీలో అంతగా రాలేదనేది నగ్న సత్యం. విగ్రహం వెనుక వివాదాలు అన్నీ మూసుకుపోయేలా విగ్రహ వివాదంపై కల్వకుంట్ల కవిత గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అనేక ఇతర రాష్ట్రాల్లో జొన్న కంకులు, మొక్కజొన్న కంకులు లేవా? మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు సంబంధించిన ఆనవాలు పూర్తిగా తీసేశారని చేసిన కౌంటర్కు తెలంగాణ శ్రేణులు నిరసన కార్యక్రమాలకు భారీగానే స్పందన వచ్చింది. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం వాటికి తగ్గట్టు కౌంటర్లు ఇస్తున్నారు. అంటే సమస్యలు ఎన్ని ఉన్నా, ఇబ్బందులు ఎన్నైనా ఏదో ఒక సమస్యను ప్రజల్లో నెట్టేస్తే అవి వాళ్లే మాట్లాడుకొని అనేక భిన్నాభిప్రాయాలు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అనే ఆలోచనతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు. ఇక సాధారణ తెలంగాణ ప్రజలు మాకు సంక్షేమం అంటే గత ప్రభుత్వంలోనే దొరికింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా ఉచితాలు అందివ్వకుండా ప్రజలకు ఉచితమైన విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన సరిగ్గా చేస్తే ఈ ఉచితాలు అవసరం లేదనేది మెజారిటీ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం మార్పు వస్తుందనుకుంటే కేసీఆర్ చేసిన పనుల్ని మారుస్తున్నారని కామెంట్లు కూడా లేకపోలేదు. విగ్రహాన్ని పక్కన పెట్టండి, మొదలు ప్రజల్లో అనేక సంక్షేమ, ఆర్థిక ప్రగతి కుంటుపడిపోతున్న ఈ తరుణంలో మరి ఏ సమస్య లేదన్నట్టుగా విగ్రహం పెట్టి దానిపై కామెంట్లు చేయడం ప్రస్తుతం మానుకోవాలి. తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర ప్రతిపత్తి పాలన చేసుకునే విధంగా ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పాటైన రాష్ట్రంలో వాడు పోతే వీడు, వీడు పోతే ఇంకొకడు అన్నట్టుగా ఎవరికి వారే తమ ట్రేడ్ మార్కును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదంతా ప్రజలు బాగానే గమనిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలంగాణలో రహదారుల విస్తరణ కుంటుపడింది. 10 సంవత్సరాల నుంచి నోచుకొని రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలు ఇంకా అలానే ఉన్నాయి. విద్యార్థులకు బస్సుల్లో ప్రయాణించాలంటేనే నరకం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మరేమీ సమస్యలు లేవన్నట్టుగా విగ్రహం, బూచి ఏర్పాటు చేసి దాని వెనుక అనేక సమస్యలను కప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థతకు నిదర్శనంగా కనిపిస్తుంది. అయినా తెలంగాణ తల్లి విగ్రహం ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది, కానీ ఇలానే ఉండాలి అన్నట్టుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగితే రానున్న రోజుల్లో తెలంగాణ యువత తప్పుదోవ పట్టి రాష్ట్ర యువశక్తి నిర్వీర్యం కాక తప్పదు. ఒక తెలంగాణ తల్లి విగ్రహంలోనే కాదు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి వారి పుస్తకాల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక గుర్తు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక గుర్తులు మార్చే ప్రయత్నాలు మానుకోవాలి. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి తగ్గట్టుగా అన్ని మార్చుకుంటూ పోతే విగ్రహాలు, గుడులు, గోపురాలు, ఆలయాలు ఇవే మిగులుతాయి. కానీ ప్రజా ఆరోగ్యం, ప్రజా జీవన విధానం, ఆర్థిక విద్యా విధానంలో ఎలాంటి మార్పు రాదు. ఇకనైనా అధికారంలోకి వచ్చిన పార్టీలైతేనేమి, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారైతేనేమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజల సంక్షేమం వైపు ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీ సమస్యలను లేవనెత్తి ప్రభుత్వంతో పని చేయించుకోవాలి. అంతేకాని ప్రభుత్వం చేసే ప్రతి పనిని ఎండగడుతూ ఉండడం సమంజసం కాదు. जय जय हे तेलंगाना जननी जय केतनम.
నేటి రాజకీయ పరిస్థితులు అలా ఉండడం లేదు. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రభుత్వం ఏ పని చేసినా ఎండగట్టడమే పనిగా పెట్టుకుంటుంది. ఇక అధికారంలోకి వచ్చిన పార్టీ తామేది చేస్తే అదే కరెక్ట్ అనేలా చేస్తుంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజా ఆమోద యోగ్యంతో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ అభివృద్ధి రంగాల్లో పోటీ పడాలి. కానీ ఇలాంటి విగ్రహాల విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వీరులారా వందనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం.